సమూయేలు గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు దేశానికి మరి మొట్టమొదటి రాజుని మనం అక్కడ చూస్తూ ఉంటాం కదండి. సౌలు రాజు మరి మొట్టమొదటి నాయకుడు. సౌలు రాజు పతనం అయిపోవడానికి గల కారణం ఏంటి? తను విఫలమైపోవడానికి గల కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనడం లేదని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే సౌలు రాజు మరి విఫలం అవడానికి గల కారణం ఏంటంటే క్లిష్ట సమయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు. ఆయన దేవునికి వ్యతిరేకంగా ఏమి మరి పరిపూర్ణంగా వ్యతిరేకం అవ్వలేదు, కానీ క్లిష్ట సమయాల్లో అతను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అతను ఏమయ్యాడు? విఫలమయ్యాడు. అదేవిధంగా సంఘ నాయకులకు క్లిష్ట సమయాల్లో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. అయితే సౌలు రాజు యొక్క జీవితం మరి సేవకులకు ఏమి చెప్తుందో మనం చూద్దాం. అనేక మంది గొప్ప ప్రసంగికులు ఉండొచ్చు, కానీ కొద్దిమందే గొప్ప నాయకులు ఉంటూ ఉంటారు. నాయకుడు అనే ఒక వ్యక్తి క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. చూద్దాం బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మరి 2వ వచనాన్ని మనం చదువుదాం. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. ఓకే, సరిపోతుంది. ఇక్కడ సౌలు రాజు యొక్క మరి డిస్క్రిప్షన్ లేకపోతే అతన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడు, ఆయన భుజములు ఎలా ఉంటాయి, ఆయన చూడడానికి ఏ విధంగా ఉంటాడని. మరి తనకు ఇశ్రాయేలుకి మరి మొట్టమొదటి రాజు కాబట్టి ఇవన్నీ లక్షణాలు కావాల్సి వచ్చినాయి. అయితే సేవకుల్లో కూడా మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే వారికి ఉన్న తలాంతులను బట్టి సేవ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది, వాళ్ళకు ఉన్న మరి ఎబిలిటీస్ని బట్టి, వారికి ఉన్న సామర్థ్యాలను బట్టి సేవ చేయాలనుకునే వాళ్ళు చాలామంది. ఇక్కడ సౌలు రాజు అయ్యాడంటే, రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడంటే అతనికి ఉన్న మరి బాహ్య సౌందర్యాన్ని బట్టి కాదు, కానీ దేవుడు అతను ఎన్నుకున్నాడు. మరి సేవకులు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మన యొక్క తలాంతులను బట్టి కాదు, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు, మరి మనలో ఉన్న మరి ఏ మంచి గుణాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మరి చూడండి, దీనికి సంబంధించి మరి ఒక రెఫరెన్స్ కూడా మనం చూద్దాం. మనం కనుక చూస్తే బైబిల్లో మరి మత్తయి సువార్తలో మరి ఒక మాట దీనికి అనుగుణంగా ఉంటుంది. మరి మత్తయి సువార్తలో ఉన్న మాట ఏంటంటే మరి చూడండి, చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు నేను చదువుతున్నానండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలు రాజు యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే ఆయన చాలా సౌందర్యం గలవాడు, మరి చాలా గుణ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. అయితే సేవకుడు కూడా మరి పిలువబడుతున్నాడు కదా. సేవకుడు అనుకుంటాడు మరి ఏంటంటే నాకు కూడా ఇలాంటి తలాంతులు ఉండాలేమో, నాకు కూడా నేను కూడా ఇలాంటి కుటుంబం నుంచి రావాలేమో అని అనుకోవచ్చు. కానీ ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైన ఏంటంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. మరి సౌలు రాజు యొక్క జీవితంగా మనం చూస్తే మరి అతను ఇశ్రాయేలుకు మొదటి రాజు కాబట్టి అవన్నీ గుణ లక్షణాలు కావాల్సి వచ్చినాయి, కానీ ఇప్పుడు నాయకుడిగా ఉండడానికి ఇవేమీ కూడా అవసరత లేవు. మనం సిద్ధపాటుగా ఉంటే దేవుడు మనల్ని పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే సౌలు రాజు యొక్క ఇంట్రొడక్షన్ మనం చూసాం కదా, అతను ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి. ఇప్పుడు 2వ వచనం వరకు మనం చూసామండి. ఇప్పుడు 3వ వచనం వరకు వెళ్దాం.
సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధవములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధభూములను వెతకమని చెప్పాను. ఇక్కడ సౌలు రాజు యొక్క తండ్రి తనకు ఒక పని అప్పచెప్పాడు. ఏం అప్పచెప్పాడంటే, ఆయన యొక్క గాడిదలు తప్పిపోయింది. ఆయన యొక్క గాడిదలు తప్పిపోతే వాటిని నీవు వెళ్ళి వెతికి తీసుకుని రా అని చెప్పి సౌలు రాజుకి తన తండ్రి ఒక పని అప్పచెప్పాడు. అయితే సౌలు రాజు వెతుకుతాడు, చాలా ఊర్లు వెళ్తాడు, కానీ ఎక్కడ కూడా ఆయనకి ఈ గాడిదలు దొరకవు. అప్పుడు సమూయేలు అంటాడు కదా, నీ గాడిదలు దొరుకుతాయి కానీ నీవు నేను చెప్పిన పని చేయము అని చెప్పి. మరి ఇది మనకి ఏ విధంగా సరిపోతుంది ఈ వాక్యం అని కనుక మనం చూస్తే, ఈరోజు సేవకులు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది సేవకులు ఈ గాడిదలు వెతికే పనిలో ఉన్నారు. గాడిదలు అనగా ఇహలోక వస్తు వాహనాలు, పేరు ప్రఖ్యాతులు, లేకపోతే మరి మనకు గొప్ప చేకూర్చేవి ఏదైనా కావచ్చు. మరి సౌలు రాజుని దేవుడు మరి ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి పిలిచాడు కదండి. అలాగే సేవకులైన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దేనికి పిలిచాడు? తన యొక్క పని నిమిత్తం చూశాడు. అయితే ఒక నాయకుడు విఫలం అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఏ విధంగా అయితే సౌలు తన పిలుపు కంటే మరి గాడిదలకే ప్రాధాన్యత ఇచ్చాడో, అదేవిధంగా చాలామంది సేవకులు విఫలమైపోవడానికి గల కారణం ఏంటంటే, వారి పిలుపు కంటే కూడా వారు ఈ గాడిదలు వెతికే పని అనగా వస్తు వాహనాలు, పేరు ప్రఖ్యాతులు వెతికే పనిలో ఉన్నారు. అయితే సౌలు రాజు యొక్క జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే, మనము దేవుడు అప్పగించిన పనికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా సౌలు రాజు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, గాడిదలు వెతికే పనిలో మనము ఉండకూడదు. అర్థమవుతుందండి? గాడిదలు వెతికే పని అంటే ఏంటి? ఇహలోక వస్తు వాహనాలు, పేరు ప్రఖ్యాతులను మనం వెతకకూడదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సేవ మరి పరిపూర్ణ హృదయంతో మనం చేస్తామో, ఇవన్నీ మనలను వెంబడిస్తాయి. ఇంకా మనం అదే అధ్యాయంలో ముందుకు వెళ్తే, మరి సమూయేలు అంటాడు కదా, నీవు దేవుని యొక్క పని చెయ్యి, ఆటోమేటిక్గా నీ గాడిదలు నీకు దొరుకుతాయి. అలా దొరికినాయా లేదా సౌలు రాజుకి? ఇంకా మనం ముందుకు చూస్తే అదే 9వ అధ్యాయంలో తను వేటి గురించి అయితే వెతుకుతున్నాడో అవన్నీ కూడా అతనికి ఎందుకు దొరికినాయి అంటే, తను ప్రవక్త చెప్పిన పని చేయగలిగాడు కనుక. సో సేవకులారా, మరి మీరందరూ కూడా అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. మరి దేవుడి ఉదయకాల సమయంలో సౌలు రాజు యొక్క జీవితంలో నుంచి జ్ఞాపకం చేస్తుంది, దేవుడు మీకు అప్పగించిన పని ఎప్పుడైతే మీరు చేసుకుంటూ వెళ్తారో ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి నెక్స్ట్ వచనంలోనికి వెళ్దామండి. ఓకే, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూసాం కదా. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని. సమూయేలు గారు ఇక్కడ సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. నేను దీర్ఘదర్శకుడును, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా వెళ్ళుడి, మీరు నాతో కూడా భోజనం చేయవలెను, రేపు నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సమూయేలు సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళుము, నీవు దేని గురించి అయితే వెతుకుతున్నావో అవి దొరికినవి అని చెప్పి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనందరికీ బాగా తెలిసిన వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనతో మరి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనము దేనిని వెతకాలి. సౌలు రాజు దేనిని వెతికాడు, సమూయేలు దేనిని వెతకమన్నాడు అని చెప్పి మనం చూడవచ్చు. ఇప్పుడు 2వ భాగంలోకి వెళ్దాం.
మొదటి పాయింట్ అయిపోయింది, రెండో పాయింట్లోకి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే అభద్రత భావం. చాలా మంది సేవకులకు ఉండేది ఏంటంటే అభద్రత భావం. మీ సంఘంలో ఎవరైనా ఒక యవనస్తుడు బాగా చురుకుగా ఉన్నా, మీ యొక్క సంఘంలో ఎవరైనా యవనస్తుడు కొంచెం వాక్యం చెప్పే మరి అనుభవాన్ని తెచ్చుకుంటూ ఉన్న సేవకుడు అభద్రతకు లోనవుతూ ఉంటాడు. అయితే దేవుడు ఒక వ్యక్తికి అప్పగించిన పనిని మరొక వ్యక్తికి అప్పగించడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా కొంచెం వాకింగ్ చెప్తున్నప్పుడు సేవకుడు అనుకుంటాడు ఈ యొక్క యవనస్తుడు నా యొక్క పొజిషన్ తీసుకుంటాడేమో, లేకపోతే ఈ యవనస్తుడు నా స్థానాన్ని తీసేసుకుంటాడేమో అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. అయితే దేవుడు ఒక వ్యక్తికి అప్పగించిన పనిని మరొక వ్యక్తికి అప్పగించేవాడు కాదని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చాలాసార్లు మనము మిగతా వారితో పోల్చుకుంటూ ఉంటాం. మనకున్న తలాంతులు, మిగతా వాళ్ళకు ఉన్న తలాంతులు, ఎదుటివారు మరి సాధించినవి, మనం సాధించినవి అన్నీ కూడా మనం పోల్చుకుంటూ ఉంటాం కదా. చూడండి, అది దానివల్ల మనకి కృంగుదలే వస్తుంది, కానీ దానివల్ల మనం ముందుకు సాగలేమని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న మరి జరిగిన వృత్తాంతాన్ని నేను జ్ఞాపకం చేయడం ఇష్టపడుతున్నాను. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి యవనస్తుడైన ఒక కుమారుడు ఉన్నాడు. ఈ రాజుకు ఉన్న యవనస్తుడైన కుమారుడు ఉంటూ ఉన్నాడు రాజ్యంలో. ఒకానొక రోజు తన యొక్క తండ్రిని చంపేసి రాజ్యం వేరే వాళ్ళు తీసేసుకుంటారు. అప్పుడు ఈ యవనస్తుడు తప్పించుకుని పక్క రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్తాడు. పక్క రాజ్యంలో ఉన్న రాజుకి ఈ రాజుకి చాలా మంచి స్నేహ సంబంధం ఉండడంతో పక్క రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి ఈ యవనస్తుడు వెళ్తాడు. రాజా, ఇలాగా నేను సమస్తాన్ని కోల్పోయాను, నా తండ్రిని కూడా కోల్పోయాను, నాకు కొంచెం సహాయం చేయండి అని చెప్తే ఇతను అనుకుంటాడు పోయిన రాజ్యాన్ని మళ్ళీ నాకు ఇస్తాడేమో అనుకుంటాడు. అయితే ఆ యొక్క రాజు ఏమిస్తాడంటే ఇతనికి ఒక 100 గొర్రెలను ఈ వ్యక్తికి ఇవ్వండి అని చెప్తాడు. అదేంటి రాజా, నేనేమో మీరు రాజ్యం ఇస్తారనుకుంటే మీరు కేవలం నాకు 100 గొర్రెలను ఇస్తున్నారు అని చెప్పి అంటాడు. అయితే ఆ రాజు నువ్వు వెళ్ళమని చెప్తే వెళ్ళిపోతాడు. అయితే ఈ 100 గొర్రెలు కూడా మరి ఒక్కొక్క గొర్రె మరి ఈ యొక్క తోడేళ్ల బారిన పడడం, ఆ యొక్క గొర్రెలను తను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మళ్ళీ వస్తాడు రాజు దగ్గరికి. రాజుగారు, మీరు పోయినసారి నాకు 100 గొర్రెలు ఇచ్చారు కదా, ఈ 100 గొర్రెలు కూడా పోయినాయి అంటే అప్పుడు రాజు అంటాడు కనికరపడి ఇంకో 50 గొర్రెలు ఇతనికి ఇవ్వని అంటాడు. మళ్ళీ ఒకనొక రోజు వస్తాడు, రాజుగారు మీరు నాకు 50 గొర్రెలు ఇచ్చారు కదా, ఈ 50 గొర్రెలు కూడా పోయినాయి అని చెప్తాడు. అయితే రాజుగారు అంటాడు ఈయనకి 25 గొర్రెలు ఇవ్వండి అని చెప్తాడు. అయితే 25 గొర్రెలు ఇస్తారు. ఈ వ్యక్తి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు, నాకు రాజు ఇన్నిసార్లు తను సహాయం చేస్తున్నాడు, కానీ నేను దాన్ని కాపాడుకోలేకపోతున్నాను కదా, ఈ 25 గొర్రెలను నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే కాపాడుకోవాలని చెప్పి మరి దానికి కావలసిన సెక్యూరిటీ అంతా కూడా ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ 25 గొర్రెలు కాస్త 1000 గొర్రెలు అవుతాయి. అయితే ఒకరోజు ఆ రాజు దగ్గరికి వచ్చి, రాజుగారు నా యొక్క మంద బాగా అభివృద్ధి పొందింది, నాకు 1000 గొర్రెలు ఉన్నాయండి ఇప్పుడు అని చెప్పినప్పుడు రాజు అంటాడు ఇప్పుడు ఈయన రాజ్యం ఈయనకి ఇవ్వండి అని చెప్పి చెప్తాడు. మరి ఈ కథలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే రాజు తనకి ఇస్తూ ఉన్నాడో తను వాటిని పోగొట్టుకుంటూ ఉన్నాడో మరి తనకు తెలియలేదు, అవి పోతూ ఉన్నాయి, మళ్ళీ వెళ్తే మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ ఇస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ 25 గొర్రెలను కాపాడుకోవడం తను తెలుసుకున్నాడో తన యొక్క మంద అభివృద్ధి అయింది. అదేవిధంగా మన దగ్గర ఉన్న వాళ్ళు తక్కువ మంది విశ్వాసాలు అయి ఉండొచ్చు. అయితే వారిని వాక్యం అనే పాలతో సేవకుడు ఎప్పుడైతే పెంచుతాడో, ఎప్పుడైతే ఆత్మీయమైన బలమైన ఆహారం వాటికి పెడతాడో సంఘం అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. మరి సౌలు రాజు యొక్క జీవితంలో ఇప్పటివరకు మనం 2 విషయాలు చూసాం. ఒకటి, గాడిదలను వెతికే పనిలో సౌలు ఉండగా సమూయేలు అంటున్నాడు నీవు గాడిదలను వెతకు కానీ దేవునికి ఇచ్చిన పని నీవు చేయి. మరి దేవుని యొక్క సేవకులకు దేవుడు మరి సెలవిస్తున్న మాట
మనం అలా ఉండకూడదు, కానీ దేవుని మనకి ఇచ్చిన పనిని మనం వెంబడించాలి. రెండవది, అభద్రతా భావానికి మనం లోనవ్వకూడదు. మీ సంఘంలో ఎవరైనా ఒక యవనస్తుడు చక్కగా వాక్యం చెప్పగలదంటే వారిని బట్టి మనం సంతోషించగలగాలి. దేవుడు అతనికి ఇచ్చిన తలాంతుని బట్టి మనం సంతోషించాలి. ఎక్కడైతే సువార్త లేదో అక్కడికి వారిని పంపించడానికి మనం ప్రోత్సాహకరంగా ఉండాలి. కానీ నాకు తెలుసు చాలా సంఘాల్లో వీళ్ళ సంఘాలను విడదీయడం ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ వాక్యానుసారమైన రీతి ఏంటంటే, సౌలు రాజు ఉండగానే దావీదును అక్కడ స్త్రీలు పొగిడారు. సౌలు రాజు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని మరి పొగిడినప్పుడు సౌలు రాజు ఏం చేశాడు? సౌలు మరి దావీదు పైన విషపు చూపును నిలిపాడు కదా. అయితే సేవకుడు విఫలం అవడానికి గల కారణం ఏంటంటే మరి అభద్రత భావం. మన యొక్క పరిచర్యను ఇంకొక వ్యక్తి తీసేసుకుంటాడేమో అనే ఒక అభద్రతా భావం. అలాంటి అభద్రతా భావం అందరికీ ఉంటుంది. కేవలం చిన్న పరిచర్లే కాదు, పెద్ద పరిచర్లో కూడా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ అభద్రతా భావాన్ని మనం అది విడిచిపెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన పనిని ఇంకొక వ్యక్తికి ఇవ్వడం. చూడండి, మనం కనుక మరి కార్పొరేట్ సెక్టర్లో కనుక చూస్తే ఒక ఎంప్లాయీ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఆ ఎంప్లాయీని ఏం చేస్తారు? తీసేస్తారు కదా. ఒక బ్యాంకులో ఒక ఉద్యోగి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఆ ఉద్యోగిని తీసేస్తారు. దేవుడు అలా చేయడు. దేవుడు ఈ వ్యక్తి సరిగా సేవ చేయట్లేదు అని చెప్పి అతనికి తీసేసి ఇంకో వ్యక్తికి ఇవ్వడు కదా. దేవుడు నీకు అప్పగించిన పని మీదే. దేవుడు నీకు అప్పగించిన పనిని వేరొక వ్యక్తికి ఇవ్వకూడదు. అయితే నాయకుడు విఫలం అవడానికి గల కారణం ఏంటంటే మరి అభద్రతా భావం. ఈ అభద్రతా భావాన్ని ఏం చేయాలంటే మనం అధిగమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా చూద్దాం. 9వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం. 9వ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్తే 9వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం. సౌలును అతని పనివారిని భోజనపు కసాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి వచనకర్తతో నేను నీ దగ్గర నించుమని చెప్పి నీ చేతిని ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా వచనకర్త జప్పను దాని మీద నున్న దానిని తీసుకొని వచ్చి సౌలు యొద్ద ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లా నేను చూడుము, మనము కలుసుకొను కాలమునకై దాచి ఎంచబడిన దానిని నీకు పెట్టి అన్నాడు. జానులను పిలిచినని నేను పంచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి. సరిపోతున్నా. ఇక్కడ ఒక వంట వ్యక్తితో చెప్తున్న మాటలు అన్నమాట. ఏంటంటే సౌలుకి ఒక భాగము ఇవ్వబడింది. అదేవిధంగా సేవకులందరికీ కూడా ఒక సర్టెన్ పని, ఒక భాగము దేవుని యొక్క పరిచయంలో ఇవ్వబడిందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? ఇంకా ముందుకు వెళ్దామండి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను బ్రతుకున్న దినాల్లో కూడా అతను కూడా అభద్రతా భావానికి లోనయ్యాడు. ఎందుకంటే లోనయ్యాడు అనట్లేదు, లోనయ్యే యొక్క పరిస్థితి అతనికి మరి ఏర్పడింది. ఏంటంటే ఇప్పుడు దాకా వెంబడించిన శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తు వారిని చూసి ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన పరలోకం నుంచి అనుగ్రహింపబడితేనే గాని ఎవరు కూడా ఏది పొందనేరదు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క అభద్రతా భావాన్ని మనము మరి అధిగమించే వారంగా ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయొచ్చు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుగా కోపము తెచ్చుకుని
వారు దావీదునకు 10,000 కొలది అని నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకోలేను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి కోపము, మరి ఇంకోటి ఏంటంటే అభద్రత. మరి సౌలు రాజుకి కోపం వచ్చింది. మరి ఇంకొక మాట కూడా అంటున్నాడు, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు. రాజ్యం నిలబెట్టేది దేవుడే అని మరిచాడు. అతను తన మీద తన ఆధారపడడం మొదలుపెట్టాడు. ఈ రాజ్యం తప్ప ఇది ఏమి దావీదు నా దగ్గర నుంచి తీసుకోగలడు అని చెప్పి అంటున్నాడు. కానీ ఆ రాజ్యాన్ని ఇచ్చింది దేవుడే. మరి రాజ్యము తప్ప దావీదు ఏమి నా దగ్గర నుంచి తీసుకోగలడు అంటే రాజ్యము నిలబెట్టేది దేవుడే అని చెప్పి మర్చిపోయాడు. సౌలు రాజు దేవుని చేత అభిషేకింపబడ్డాడు. సౌలు రాజు దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూసే వ్యక్తి చివరి పరిస్థితి ఎలా అయిపోయిందంటే అతని క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివంటే కోపంతో తీసుకున్నాడు, అభద్రతతో తీసుకున్నాడు. ఇవన్నీ కూడా అతని యొక్క పతనానికి కారణమైంది. హల్లెలూయా. అయితే దావీదు కనుక మనం చూస్తే దావీదు నాయకునిగా మరి సక్సెస్ అవడానికి గల కారణం ఏంటంటే దావీదు అంటాడు కదా, దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. మరి సౌలు రాజు తనని చంపడానికి వచ్చిన పరిస్థితిలో కూడా తన కోపము కానీ లేకపోతే అభద్రతా భావంలోనికి కానీ తను వెళ్ళలేదు. కానీ ప్రతిసారి కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు. అయితే ఇక్కడ సౌలు రాజు మరి ఆయన పడిపోవడానికి గల కారణం ఏంటంటే తను మొట్టమొదటిగా దేవుడు అభిషేకింపబడి దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి తన యొక్క చివరి సమయాల్లో దేవుని మీద ఆధారపడడం మానేశాడు. చాలాసార్లు నాయకులు కూడా సంఘాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో మరి వారి యొక్క తలాంతుల పైన వారు మరి ఆధారపడుతూ ఉంటారు. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎలాంటి సవాలు ఎదురొచ్చినప్పటికీ కూడా దేవుని పైనే ఆధారపడడం అనేది చాలా ప్రాముఖ్యమని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటతో నేను ముగిస్తానండి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చాడు. చూడండి, ఇక్కడ ప్రవక్త యొక్క ముద్దు, ప్రవక్త యొక్క ముద్దు దేనికి సూచనగా ఉందంటే అధికారమునకు లోబడడానికి సూచనగా ఉంది. ప్రతి ఒక్క సేవకుడు కూడా అధికారమునకు లోబడే వ్యక్తిగా ఉండాలి. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. మరి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆ రోజు జరిగిన అద్భుతానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి అధికారానికి లోబడడం. చెప్పండి సేవకులారా, లూకాసు వార్త 7వ అధ్యాయం ఎవరిని చూస్తున్నాం మనం? శతాధిపతిని చూస్తున్నాం కదండి. అయితే ఆ వ్యక్తి జీవితంలో ఆ రోజు అద్భుతం జరగడానికి గల కారణం ఏంటంటారు? తాను అధికారానికి లోబడడం. ఆ యొక్క మాట కూడా అక్కడ రాయబడి ఉంటుంది. 2వ వచనం నుంచి 10వ వచనం వరకు కనుక చూస్తే ఆ యొక్క అధికారి అధికారమునకు లోబడడం ద్వారా ఆ రోజు ఆ యొక్క గొప్ప మరి విషయాన్ని అతను చూడగలిగాడు. అదేవిధంగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలు కోరు స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్క లేని ముద్దులు పెట్టు. చూడండి, మీరందరూ కూడా సేవ పరిచయం ఉంటారు కదా. ఎవరైనా ఒక స్నేహితుడు కానీ ఒక మీ పైన ఉన్న నాయకులు కానీ మిమ్మల్ని మాటికి గద్దిస్తున్నారనుకోండి, మీరు చాలా అదృష్టవంతులు, లేకపోతే మీరు చాలా కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనలను అధికారులు కానీ మన పైన నాయకులు కానీ గద్దిస్తారో అది ఎలాంటిదంటే, చూడండి సామెతల గ్రంథం అంటాడు 141వ కీర్తన 5వ వచనం అంటాడు. 141:5
నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఇక్కడ ప్రవక్త యొక్క ముద్దు దేనికి సాదృశ్యంగా ఉందంటే అధికారమునకు లోబడడం. అదేవిధంగా సేవకులు విఫలం అవ్వడానికి గల కారణం ఏంటంటే గద్దింపునకు మరి వారు లోబడకపోవడం వల్ల మరి ఆ యొక్క నాయకుడు విఫలమయ్యే కారణం ఉంది. అందుకనే మరి ఎప్పుడైతే నీతిమంతులు మనల్ని గద్దిస్తారో అది ఎలా ఉందని చెప్తున్నానండి, అది నాకు తైలాభిషేకం. మరి ఎవరైనా సరే మన పైన నాయకులు కానీ ఈ తోటి సహోదరుడు కానీ నువ్వు సేవలో ఈ పని చేస్తున్నావు కదా, అది రైట్ వే కాదని చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాం, వారితో గొడవ పెట్టినా నువ్వు చేయలేదా అని చెప్పి అనే పరిస్థితులు ఉంటాయి కదా. కానీ ఎదుటి వాళ్ళు మనల్ని సరిదిద్దినప్పుడు మనం ఆ యొక్క సరిదిద్దుబాటునకు లోబడేవాడుగా ఉండాలి. మరొక మాట చూద్దాం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. చూడండి, నీతిమంతునికి ఓకే. సో ఈ ఉదయకాల సమయంలో మరి నాకు ఒకటి 20 నిమిషాలు దాటేసి 5 నిమిషాలు అయిపోయినాయి. ఈ ఉదయకాల సమయంలో మరి సౌలు జీవితాన్ని జ్ఞాపకం చేయాలని అనుకున్నాను. సౌలు ఇశ్రాయేలుకి మొదటి రాజు, చాలా చక్కగా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్కి అతను ఏమయ్యాడు, విఫలమయ్యాడు. ఎంతగా విఫలం అయిపోయాడంటే దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూడటం కూడా మానేసి తన యొక్క తలాంతుల మీదే తను ఆధారపడ్డాడు. అదేవిధంగా నాయకులు విఫలం అవడానికి కారణాలు సౌలు యొక్క జీవితం మనకు బోధిస్తూ ఉంటుంది. సౌలు యొక్క జీవితం మనకి చక్కని పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే సౌలు విఫలమయ్యాడో ఆ విధంగా ఉండకుండా మనం అధికారానికి లోపడడం, అంత మాత్రమే కాకుండా మరి ఈ యొక్క భావోద్వేగాలకు లోనవ్వకుండా, అభద్రతా భావానికి లోనవ్వకుండా ఉండడం, అంత మాత్రమే కాకుండా ఇహలోక విషయాన్ని వెతకకుండా దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగిపోవడం. దేవుడి మాటలు దీవించుగాక.